రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని ఇప్పటికే బలోపేతం చేస్తూ ఎండి సజ్జనార్ ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి చూసాం. రాష్ట్రంలో 3 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఖమ్మం కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, సిద్దిపేటకు ఉత్తమ అవార్డు రావడాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆర్ఎం ప్రభులత గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీ హయాంలో మీ యొక్క కోఆర్డినేషన్ ద్వారా మీ కింద సబార్డినేట్ వారికి ఇటువంటి అవార్డు రావడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళు సిద్దిపేట డిపో వాళ్ళకి 3వ స్థానంలో అవార్డు వచ్చింది. దానికి గాను ఒక 2 లక్షల రూపాయలు డిపోకి ఇచ్చారు. దాని సందర్భంగా ఈ సంతోష కార్యక్రమాన్ని స్టాఫ్తో అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రోత్సాహకంగా వారికి బహుమతులను కూడా నజరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమంటున్నారు మీ యొక్క సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, ఇటు కండక్టర్లు కావచ్చు, మీ సిబ్బంది ఏం చెప్తున్నారు మీతోని? వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కష్టపడి కృషి చేసి ఇంకా ముందు కూడా ఇంకా ఈసారి 3rd ర్యాంక్ వచ్చిన దాన్ని 3rd స్థానంలో ఉన్న వాళ్ళు 1st స్థానానికి రావాలని ఏం చేసుకుంటామని వాళ్ళు చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. లక్ష్యంగా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అటువంటి విషయంలో ఎట్లా సక్సెస్ కావాలంటే ముందుకెళ్ళాలంటే వారికి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ప్యాసింజర్సే మనకు కస్టమర్సే మన దేవుళ్ళు కాబట్టి ప్యాసింజర్ని ఎక్కించుకోవడానికి అదనంగా ఇంకా ప్యాసింజర్స్ని ఎక్కించుకొని క్యాష్ రూపంలో డబ్బులు తీసుకురావాలని వాళ్ళతో చెప్తున్నాం. వాళ్ళు కూడా దానికి కృషి చేసి ఇచ్చిన టార్గెట్స్ని అందుకుంటూ సంస్థకి ఎంతో మేలు చేస్తున్నారు. ఓకే, అంటే మహాలక్ష్మికి సంబంధించి ఒక పథకం వచ్చిన తర్వాత మహాలక్ష్మికి సంబంధించి వారికి బస్సు ఆపడం లేదు, విష్ణుమూర్తులకే ఆ బస్సు ఆపుతున్నట్టు తెలిసింది. ఆ విషయంలో మీరు దిశానిర్దేశం ఏం చేస్తారు మేడం? ఆ విషయంలో మా దృష్టికి అయితే మహాలక్ష్ములు వరకు ఆపడం లేదనేది రాలేదండి. ఇప్పటి వరకు కూడా ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్, మెయిల్ ప్యాసింజర్స్ మాత్రము ఎప్పుడూ ఫోన్ చేస్తున్నారు, మాకు బస్సులు సరిపోవడం లేదు, అందరూ మహాలక్ష్మిలో ఎక్కుతున్నారు, మాకు ప్లేస్ సరిపోవడం లేదని. సో వాళ్ళ కొరకు కొన్ని బస్సులు కొన్ని రూట్లలో మేము ఇంక్రీజ్ చేశాము జిల్లా వారీగా. కాబట్టి వాళ్ళ కొరకు ఇంకా అదనంగా బస్సులు వచ్చి డ్రైవర్లు వస్తే ఖచ్చితంగా మేము ఆ రూట్లు పెంచి తప్పకుండా ఇంకా ఇంక్రీజ్ చేస్తాం బస్సులు. అంటే ప్రజల కోసం ఈ సంబంధించిన బస్సు ఎక్కే వారి కోసం ఎటువంటి యాప్లతో ముందుకెళ్తున్నారు? ఎందుకంటే గమ్యస్థానానికి వెళ్ళాలంటే మీకు ఒక యాప్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఏం చెప్తారు మేడం? మా సంస్థ వలన గమ్యం యాప్ అనేది క్రియేట్ చేశాము. ప్రతి ఒక్క సిటిజన్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దగ్గరలో ఉన్న బస్ స్టాప్, తర్వాత బస్సు ఏ టైంకి డెస్టినేషన్ కొడితే ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అనే డెస్టినేషన్ కొడితే ఖచ్చితంగా ఎక్కడ బస్సు ఉంది, ఎంతసేపట్లో వస్తుంది ఆ స్టాప్కి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ఉపయోగించుకొని ప్యాసింజర్స్ అందరూ కూడా మా బస్సులను ఆదరించి ఎక్కాలని కోరుకుంటున్నాము. అంటే పండుగ సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఆదివారం సమయంలో ఇక సెలవు దినంలో ఈ యొక్క హైదరాబాద్ నుంచి కావచ్చు, పట్టణాల నుంచి గ్రామాలకి వస్తున్నారు, వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? మేము ఖచ్చితంగా బస్సులని ఎక్స్ట్రాగా ఆపరేట్ చేస్తున్నాము. మా డిఎంస్కి, మా సూపర్వైజర్స్ అందరూ కూడా, మా డ్రైవర్ కండక్టర్లు కూడా డబుల్ డ్యూటీస్ చేస్తూ ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియంట్ కలిగించకుండా చేయాలని అదనంగా బస్సులు మేము రోజుకు ఒక 4 నుంచి 8 బస్సుల దాకా మేము అదనంగా ప్లాన్ చేసుకొని తిప్పుతున్నాము. అంటే గత ప్రభుత్వం బట్టి పోలి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రభుత్వానికి ఒక ఆర్ఎంగా మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆ విషయంలో? సమస్యలు అంటూ ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఇచ్చిన మహాలక్ష్మి పథకం వలన మాకు బస్సులు కావాల్సింది. దానికి ఆల్రెడీ దిశానిర్దేశం జరుగుతోంది. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మాకు త్వరలోనే బస్సులు, డ్రైవర్ కండక్టర్లు వస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే దీనికి సంబంధించి డ్రైవర్ కండక్టర్ ప్రోత్సాహకంగా ఇటువంటి నజరానాలు బహుమతులు ఇవ్వడం వల్ల వారు ఇంకా ఇంట్రెస్ట్గా పనిచేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వారు పనిచేయడం వల్లనే ఇటువంటి నజరానాలు ఈ యొక్క రాష్ట్రంలో 3వ స్థానాన్ని సిద్దిపేట నిలబెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా హయాంలో ఇటువంటి జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఆర్ఎం ప్రభులత మేడం చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.